అందరికీ నమస్కారం అండి. నా పేరు విజయ్ నాగబేరు. థ్యాంక్స్ ఎ లాట్ మన రెస్పెక్ట్ సినిమా అనే ఛానల్ని ఇంతగా ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్. అగైన్ కేమ్ బ్యాక్ విత్ వన్ మోర్ కాస్టింగ్ రిక్వైర్మెంట్ అండి. కాస్ట్ అండ్ క్రీవ్ రిక్వైర్మెంట్ ఇది. సో వీళ్ళు ప్రొడక్షన్ నెంబర్ 1 అంట మొట్టమొదటిసారి సినిమా చేద్దాం అనుకుంటున్నారు. సో వీళ్ళకి వచ్చేసరికి వార్టెక్స్ వేగా స్టూడియోస్ అంట, అలాగే జిఎఫ్ఎం ఎంటర్టైన్మెంట్స్ వార్టెక్స్ వేగా స్టూడియోస్ అని అంటున్నారు. ఆ ఫిలిం బై గ్యాబ్రియల్ ఫ్రాన్సిస్ అని అంటున్నారు. కాస్టింగ్ కాల్ లుకింగ్ ఫర్ న్యూ ఫేసెస్ అని అంటున్నారు. వీఆర్ లుకింగ్ ఫర్ ఫ్రెష్ టాలెంట్ ఫర్ అవర్ అప్కమింగ్ తెలుగు ఫీచర్ ఫిలిం అని అంటున్నారు. ఓపెన్ ఫర్ ఆల్ ఏజ్ గ్రూప్స్, అన్ని వయసుల వాళ్ళు కావాలంట. 6 నుండి 12 సంవత్సరాల వాళ్ళు కిడ్స్, అలాగే 13 నుండి 19 సంవత్సరాల వాళ్ళు టీన్స్, అలాగే 20 నుండి 35 సంవత్సరాల వాళ్ళు యూత్, అలాగే 35 నుండి 55 సంవత్సరాల వాళ్ళు మిడిల్ ఏజ్, అలాగే 55+ సీనియర్ ఆర్టిస్టులు కావాలి అని అంటున్నారు. నో ఎక్స్పీరియన్స్, మీకు గతంలో మీరు నటించిన అనుభవం ఉండాల్సిన అవసరం లేనంటున్నారు. ఓన్లీ న్యాచురల్ యాక్టింగ్ అండ్ రియల్ ఎమోషన్స్ నీడెడ్ అని అంటున్నారు. అయితే వీళ్ళని అప్లై చేయడానికి మీరు ఏం చేయాలి అంటే మీ పేరు ఏజ్తో పాటు మీ ఒక 2 ఫోటోలు, అంటే ఒకటి ఫుల్ లెంత్ ఒకటి క్లోజప్, అలాగే ఒక 1 minute ఇంట్రడక్షన్ వీడియో, బీ ఏ పార్ట్ ఆఫ్ ఎమోషనల్ స్టోరీ దట్ విల్ టచ్ యువర్ హార్ట్స్ అని అంటున్నారు. సో వీళ్ళని అప్రోచ్ అవ్వడానికి ఇది లొకేషన్ వచ్చేసి హైదరాబాద్ అంట, లాంగ్వేజెస్ తెలుగు అంట, ఎవ్రీ ఫేస్ హ్యాజ్ ఎ స్టోరీ అని అంటున్నారు. సో వీళ్ళని అప్రోచ్ అవ్వడానికి వీళ్ళ కాంటాక్ట్ డీటెయిల్స్ ఇచ్చారు. అలాగే క్రీవ్ రిక్వైర్మెంట్స్ కూడా ఉందంట వీళ్ళకి. సో క్రీవ్ రిక్వైర్మెంట్స్లోకి వచ్చేసరికి వీళ్ళకి వీఆర్ బిల్డింగ్ ఏ ప్యాషనేట్ టీమ్ ఫర్ అవర్ అప్కమింగ్ తెలుగు ఫీచర్ ఫిలిం అని అంటున్నారు. వీళ్ళకి అసిస్టెంట్ డైరెక్టర్లు కావాలంట, సినిమాటోగ్రఫీ టీమ్ కావాలంట, ఎడిటర్లు కావాలంట, సౌండ్ డిజైనర్లు కావాలంట, మ్యూజిక్ అసిస్టెంట్స్ కావాలంట, డిఐ అండ్ కలరిస్టులు కావాలంటే, పోస్ట్ ప్రొడక్షన్ టీమ్ కూడా కావాలంట. సో ఈ ఎవరైతే టెక్నీషియన్లు అప్రోచ్ అవుదాం అనుకుంటున్నారో మీ పేరు మరియు రోల్, అంటే మీరు అసిస్టెంట్ డైరెక్టరా లేదంటే మీరు ఎడిటరా ఏంటి అనేది ఉదహరిస్తూ ఇది. అలాగే మీ పోర్ట్ఫోలియో, అలాగే ప్రీవియస్ వర్క్, మీరు గతంలో ఏదైనా పనిచేసినట్లయితే దానికి సంబంధించిన వర్క్స్ అనేవి పెట్టండి అని అంటున్నారు. అలాగే మీ కాంటాక్ట్ డీటెయిల్స్ కూడా పెట్టండి అని అంటున్నారు. ప్యాషన్ ఈజ్ మోర్ దాన్ ఎక్స్పీరియన్స్, మీకు చెయ్యాలి అనే తపన ఉన్నట్లయితే మీకు అనుభవం ఉండాల్సిన అవసరం లేదు అని అంటున్నారు. ఫ్రెషర్స్ విత్ స్కిల్స్ ఆర్ వెల్కమ్ అని అంటున్నారు. డెడికేషన్, టీమ్ వర్క్ అండ్ పాజిటివ్ యాటిట్యూడ్ ఉన్న వాళ్ళు మమ్మల్ని అప్రోచ్ అవ్వండి అని అంటున్నారు. బీఏ పార్ట్ ఆఫ్ సంథింగ్ అన్ఫర్గెటబుల్ అని అంటున్నారు. సెండ్ యువర్ డీటెయిల్స్ టు అని ఇక్కడ వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ ఇచ్చారండి. అది నేను మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. దానికంటే ముందు మన సబ్స్క్రైబర్ అడిగిన ప్రతి ప్రశ్నకి సమాధానం చెప్పడం అనేది మన బాధ్యత. కాబట్టి మన సబ్స్క్రైబర్ ఏమి అడిగారు అంటే, సార్ ఇండస్ట్రీలో కొత్తగా వచ్చిన అసిస్టెంట్ డైరెక్టర్లని డిఓపి అంటే కెమెరా డిపార్ట్మెంట్ కెమెరామెన్ అనేవాళ్ళు కొంచెం ర్యాగింగ్ కైండ్ ఆఫ్ చేస్తారంట. అది నిజమేనా, ఎంతవరకు నిజం అని అడగటం జరిగిందండి. ఇప్పుడు నేనేమంటాను అంటే అది ఇప్పుడు అంత లేదనే అనుకుంటున్నానండి. ఒకప్పుడు అంటే నేను వచ్చిన కొత్తలో ఐఎమ్ స్పీకింగ్ అబౌట్ 23 years బ్యాక్ ఉండేది. అయితే ఆ ర్యాగింగ్ అనేది చేయడానికి వాళ్ళకు ఉండే ప్రధాన కారణం ఏంటంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను చాలా ఎక్కువగా సెట్లో యాక్టివ్గా ఉండేవాడిని. ఒక ముక్కలో చెప్పాలంటే నేను హైపర్ యాక్టివ్ క్యాండిడేట్ని కొంచెం. అంటే సెట్లో అంత పని మొత్తం నేనే చేయాలి, ఏ పని జరగకపోయినా కానీ విజయ్ అనే పేరే వినపడాలి అనే ఒక కైండ్ ఆఫ్ ఇదనమాట. దీనికి ఒక ఎగ్జాంపుల్ చెప్తా. మన శంకర్ గారు ఉన్నారు కదా, తమిళ్ శంకర్ గారు ఒక పెద్ద డైరెక్టర్ దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్గా జాయిన్ అయ్యారంట. ఆ పెద్ద డైరెక్టర్ దగ్గర ఆయన 13 అసిస్టెంట్ అయితే ఒక షెడ్యూల్ అయిపోయింది, రెండో షెడ్యూల్ కూడా అయిపోయింది. రెండో షెడ్యూల్ అయిపోయిన తర్వాత అరే అసలు డైరెక్షన్ టీం ఎంతమంది ఉన్నారా నా దగ్గర అంటే 13 మంది ఉన్నారు సార్. 13 మంది ఉన్నారు, ఎవర్రా అని అనుకున్నారంట. వన్ ఫైన్ డే ఇలా షూట్ చేస్తున్న టైంలో ఒకటి వచ్చి, సార్ అని ఏదో సీన్ ఎవడరా నువ్వు అంటే, నేను మీ దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ సార్. కో డైరెక్టర్ పిలిచి ఎవడా అంటే, సార్ మన దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ సార్. అవునా, మరి ఎప్పుడు కనపడలేదంటే 2 షెడ్యూల్ నుండి మన దగ్గరే పనిచేస్తున్నాడు సార్. అవునా, 2 షెడ్యూల్ నుండి పనిచేస్తున్నా కూడా ఇది నాకు కనపడలేదంటే ఆడ అసలు ఈడే పని చేయట్లేదు అనుకుంటా. తీసుకోబోయా అంటే, లేదు సార్ బాగా పనిచేస్తున్నాడు సార్, మీకు తెలియదు అంతే, బాగా పనిచేస్తున్నాడు అంటే, అవునా అయితే నేను ఈ షెడ్యూల్ చూస్తాను, ఇది సరిగ్గా పని చేయకపోయినట్లయితే నెక్స్ట్ షెడ్యూల్కి తీసేద్దాం అనే టైప్లో అన్నారంట. అప్పుడు శంకర్ గారు తీసుకున్న ఒక నిర్ణయం ఏంటి అంటే, ఈ షెడ్యూల్ తర్వాత శంకర్ అనే పేరు తప్పించి డైరెక్టర్ నోట్ అంటే ఏ పేరు రాకూడదని డిసైడ్ చేసుకొని ఏం చేశారంటే, ప్రతి వరకు ఈయనకి అసైన్ చేసినా చేయకపోయినా ప్రతి వరకు ఈయన మీద వేసుకొని చేసే ఒక టైపు. నాకు ఇది ఎప్పుడో నేను ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో విన్నాను కాబట్టి నాకు ఇది ఉంది. నేనేంటంటే ప్రతి ఒక్క వర్క్ ఆఖరికి అప్పట్లో క్యాసెట్లు ఉండేవి, ఇప్పుడంటే చిప్పులు వచ్చేసినాయి, కానీ అప్పట్లో క్యాసెట్లు ఉండేవి. టీవీ సీరియల్కైతే, సినిమాలకైతే రీల్స్ ఉండేవి.
ఆ రీల్స్ వచ్చినాయా లేదా చూసుకోవటం, కాస్ట్యూమ్ వచ్చిందా లేదా చూసుకోవటం, కంటిన్యూటీ ప్రాపర్టీ వచ్చిందా లేదా చూసుకోవడం, ఆ ప్రాపర్టీ సెట్ చేశారా లేదా చూసుకోవడం, కాస్ట్యూమర్ దగ్గరికి వెళ్ళి కాస్ట్యూమ్ ఆర్టిస్ట్లకు సెట్ చేయటం, ఆ తర్వాత లొకేషన్లోకి వచ్చేసి సీన్స్కి ప్రాంప్టింగ్ ఇవ్వటం, ఆల్మోస్ట్ డైరెక్టర్కి ఒక తలలో నాలుగులాగా ఉండేవాడిని అనమాట. అలాంటి ఒక ఇదిలో ఏమయ్యేది అంటే మనకి కొంచెం ఒక ప్రాపర్ రెస్పెక్ట్ ఉండేది. సో దానివల్ల ఏంటి అంటే ఈ డిఓపీలు అరే వీడితోటి కొంచెం ఇదిగా ఉన్నట్లయితే రేపు అనే రోజు ఏమైనా సినిమా చేసినట్లయితే మనల్ని పెట్టుకుంటాడేమో, అంటే ర్యాగింగ్ అనే ఒక పదంతో దగ్గర అవటం అనమాట. ర్యాగింగ్ చేయడం అంటే ప్యూర్ ర్యాగింగ్ కాదు, ర్యాగింగ్ అనే ఒక పదంతో దగ్గర అవటం లాంటి ఒక ప్రయత్నాలు చేసేవాళ్ళు. అలాంటి ఒక ప్రయత్నంలో భాగంగా కొంచెం ఆడుకునేవాళ్ళు. ఆ తర్వాత కొంచెం ఫ్రెండ్లీ టోన్ వచ్చిన తర్వాత వాళ్ళకి సపరేట్ క్యారేజీలు వచ్చేవి. మనం అసిస్టెంట్ డైరెక్టర్లు కాబట్టి మనకి మామూలుగా 5-6 ఒక క్యారేజ్ వస్తే వాళ్ళకి సపరేట్ క్యారేజ్ వచ్చేది కాబట్టి డే నీ అందుపోనే వెళ్ళా నా దగ్గరికి రా, నాతో కలిసి కూర్చొని తిను అని ఒక వాళ్ళకి వచ్చిన స్పెషల్ క్యారేజ్లో ఫీడింగ్ మనకి ఇచ్చేవాళ్ళు. ఇట్స్ ఆల్ అబౌట్ ఒక ఫ్రెండ్షిప్ ఇది చేసుకోవడానికి ర్యాగింగ్ అనే టైప్లో ఉండేది. ప్రజెంట్ అలా ర్యాగింగ్లా కాకుండా ఫ్రెండ్లీ టోన్లోనే వెళ్తున్నారు. నేను చాలా వరకు చూస్తాను. ఇప్పుడు మా చందు కావచ్చు, వీళ్ళందరూ కూడా డైరెక్షన్ టీమ్ తోటి చాలా ఫ్రెండ్లీగా ఉంటున్నారు. సో ఇంత ముందు ఉన్నట్టయితే ఇప్పుడు లేదు అనేది నా ఒపీనియన్. హోప్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇంకా మీకు ఇలాంటి డౌట్స్, క్వశ్చన్స్, క్వైరీస్ ఏదైనా ఉన్నట్లయితే తప్పకుండా కమెంట్ రూపంలో అడిగే ప్రయత్నం చేయండి. ప్రతి ప్రశ్నకి సమాధానం చెప్పడం జరుగుతుంది. సో గెటింగ్ బ్యాక్ టు ద కాస్టింగ్ రిక్వైర్మెంట్, వీళ్ళ కాంటాక్ట్ డీటెయిల్స్ చెప్తాను, నోట్ చేసుకోండి. 9985001239. ఐ రిపీట్ 9985001239. డిస్క్లైమర్ అది మీ అందరికీ తెలిసిందే కదా. నేను పెట్టే ఏ పర్టికులర్ కాస్టింగ్ రిక్వైర్మెంట్కి నాకు ఎటువంటి వ్యక్తిగతమైన లావాదేవీలు వీళ్ళెవరో కూడా నాకు తెలియదు. ఎవరైనా మిమ్మల్ని డబ్బులు అడిగినా, మోసం చేసే ప్రయత్నం చేసినా నమ్మకండి, మోసపోకండి, జాగ్రత్తగా ఉండండి. వీడియో నచ్చిందా లైక్ చేయండి, వీళ్ళంత ఎక్కువ మందికి షేర్ చేయండి. ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ అండ్ ఆల్ ది బెస్ట్.